ఏదేదైనా సరే మొత్తం మీద ఒక బాధ అయితే బాగుంది. ముడుపు ఇరిగిపోయింది. తర్వాత కిడ్నీ అవ్వాలి. మరి రెండవది మూడవది ఉండే ఇదే. మరి ఇది వచ్చిందంటే మరి మరి అగ్గి మనసు అయిపోయినట్లయితే మనిషి నేతం నొలపలు పుట్టేసి సొమ్మ చుట్టినట్టు చుట్టేస్తాను కదా పట్టుకోలేకపోతాను. మరి మంచో చెడ్డో చిన్న బలమైన వాడు కాబట్టి అలాగే అరాయిస్తాను కానీ నాతో ఎక్కిపోతాను. నేనైనా ఏమైపోతానో ఏదో చేసానో ఏంటో తెలియదు. అయినా దేవుడు ఆయన ప్రేమ బట్టి నిజంగా నన్ను నిలబెడుతున్నాడు. చనిపోయిన లాజరు 4 దినముల సమాధములు లాజర్ని ఎలాగైతే బయటించి ప్రాణం పోసి నిలబెట్టినాడో నన్ను అలా నిలబెడతాను నిజంగా. మరి ఇది మతకాలమైన జనం వచ్చిందని ఇసుకయ్య ఏడిసినాడు. కొండగొండ నాకు గోడ పెట్టాడు. ఇసుకయ్య నువ్వు చచ్చిపోతావు బతకమని యశక్రవర్తితో వర్తమానం చెప్పగా యశక్రవర్తి చెప్పగా నేను ఏ పాపం చేయను, నన్ను ఎందుకు చనిపెడతాను అని ఏడలుగా ఆ ఏడు దేవుడు చూసి 17 సంవత్సరాలు ఆయన పొడిగించినాడు. అది నా 2012లో వచ్చింది వ్యాధి కిడ్నీ పవర్. ఈ 2012 అంటే 2014 2024 2012 ఇంచుమించు 11-12 సంవత్సరాలు అయిపోతాను. మరి దేవుడు మరి మరి 15 సంవత్సరాలు దేవుడు ఆలోచించుతాడో దేవుడు చనిపేస్తాడో నేను ఒకటే అనుకున్నాను. దేవుడా నీ సత్యమైతే నీ సన్నిధిని తీసుకొని, లేదంటే శ్యామకారాన్ని గురించి నన్ను ఎందుకు ఇలా బాధలు పెడుతున్నావు, నన్ను ఎందుకు ఇలాగా చుట్టకూడదు నన్ను చుట్టేస్తాను ఈ గుండెల్లోనూ, ఈ బాధ నేను తట్టుకోనకపోతాను అని ఏడుస్తున్నాను. తర్వాత దేవుడు ఎన్ని పరాగలు 2012 నుండి ఎలాగే పడుతున్నాం, దేవుడు ఎలాగే నమ్ముతున్నాం. అయినప్పటికైనా ఈ మధ్యని 2024లో ఈ 2-3 మాసాల్లోనూ మరి తట్టుకోని బాధ వస్తుంది. ఈ ముఖ ఆపరేషన్ చేయడం అంటే నీ కిడ్నీ ప్రాబ్లం ఉంది, నీకు ఆపరేషన్ పనికిరాదు అనుకుంటారు. నీ గుండెకి సత్తర చేయండి అంటే నీకు ఆ కిడ్నీ అఫెక్ట్ ఉంది, సత్తర పనికిరాదు అనుకుంటా తాగడం. ఎంతో పడిపోవడం ఏడు చేయగలరా దేవుడని నేను బాధపడుతున్నాను. కానీ నా బాధ అంతా దేవుడు చూస్తున్నాడు. అలాగే 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనం చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడైనా నన్ను వెతుకుతున్నాడు దుష్టుడు. కానీ దేవుడు ఆ మరణపు ముళ్ళు ఇరిసేస్తున్నాడు. ఆ మరణపు ముళ్ళు ఇరిసేసి నన్ను సజీవుడిగా అలా దినదినము నన్ను ఆయుష్ పొడిగించి నిలబెడుతున్నాడు. తర్వాత 1 కొరింథీ 16వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారై